హెల్త్ న్యూస్ మీకోసం. ఒత్తిడి, ఊబకాయంతో క్లోమ గ్రంథికి క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. అనారోగ్యకర ఆహారం, దీర్ఘకాల మానసిక ఒత్తిడి ఇవి రెండూ కలగలిసి క్లోమ గ్రంథిలో క్యాన్సర్ త్వరగా ముంచుకు రావడానికి దోహదం చేస్తున్నట్లు UCLAకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఒత్తిడి, ఊబకాయం మూలంగా క్లోమ కణాల్లో తలెత్తే మార్పులు క్యాన్సర్కు దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఒత్తిడితో ముడిపడిన నాడీ సమాచార వాహకాలు, ఊబకాయానికి సంబంధించిన హార్మోన్లు CREB అనే ప్రోటీన్ను ప్రేరేపిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ప్రోటీన్ క్యాన్సర్ వృద్ధి కావడంతో ముడిపడి ఉండడం గమనార్హం. ఒత్తిడి హార్మోన్లు బీటా అడ్రినర్జిక్ రిసెప్టర్ PKA మార్గాన్ని ఉత్తేజితం చేస్తాయి. ఊబకాయ సంబంధ సంకేతాలేమో ప్రధానంగా PKD మార్గాన్ని ఉపయోగించుకుంటాయి. ఒత్తిడి, ఊబకాయం రెండు ఇలా ఒకే రకం యంత్రాంగాల ద్వారా క్లోమా క్యాన్సర్ వృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అధిక కొవ్వు ఆహారం ఒకటే క్లోమ కణితుల వృద్ధికి దారితీస్తున్నట్లు ఎలకలపై నిర్వహించిన ప్రయోగాల్లో పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలకలను ఒంటరిగా ఉంచినప్పుడు తలెత్తిన ఒత్తిడితో మరింత తీవ్రమైన కణితులు ఏర్పడడం గమనార్హం. మగ ఎలుకల కన్నా ఆడ ఎలుకల్లో ఒంటరితనం బలమైన ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది. ఒత్తిడికి ఎలకల శరీరం స్పందించే తీరు, బీటా అడ్రినర్జిక్ గ్రాహకం పనితీరు ఈ క్యాన్సర్ ముప్పు మరింతగా పెరగడానికి కారణమవుతూ ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అధిక రక్తపోటు తగ్గడానికి వాడే బీటా బ్లాకర్ రకం మందులతో ఈ ప్రభావాలను తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.